హాయ్ అండి, అందరికీ నమస్కారం. మామిడల్లం మామూలల్లం అర కేజీ, పండు మిరపకాయలు 50 గ్రాములు, మెంతులు 3/4 కేజీ, బెల్లం, వాము, జీలకర్ర 100 గ్రాములు, 3 మామిడికాయలు, ధనియాలు 150 గ్రాములు, ఎల్లిపాయలు 150 గ్రాములు. ఇవన్నీ మనం చూపిస్తున్నాను కదండి. ఇది 150 గ్రాములు ఇవి ధనియాలు, 100 గ్రాముల జీలకర్ర, ఒక గుప్పెడు మెంతులు, కొన్ని ఇలా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని వేరే బౌల్లో వేసేసుకొని, మామూలల్లం ఇవి కూడా తడి లేకుండా ఎంచక్క ఫ్యాన్ గాలి కొద్దిగా ఆడబెట్టి తుడుచుకొని అలా కట్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి అలా వేయించుకోవాలండి. కొద్దిగా నీరు కొద్దిగా ఇంకిపోయిన దాకా అలా వేయించేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఆ తర్వాత 3 మామిడికాయలు ఇలా తురుముకోవాలండి. పండు మిరపకాయలు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసేసుకొని ఆ తర్వాత ఉప్పు కూడా వేయాలి. మనకు సరిపడా కొలతగా ఉప్పు వేసుకొని కొద్ది మిక్సీగా పలుగ్గా పట్టుకోవాలి. ఆ తర్వాత వేరే జార్లో వేసుకొని ఇవన్నీ వేయించుకున్నాను కదా, ధనియాలు ఇవన్నీ ఈ పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కొన్ని వేసి అందులో కొన్ని వేసుకొని వేయించుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత వేయించుకున్న అల్లం ముక్కలు, మళ్ళీ పండుమిరపకాయ ముక్కలు ఇలా పలుగ్గా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి. సంగబడ నలిగిన తర్వాత ఆ తర్వాత మామిడికాయ కూడా వేసుకోవాలండి. మామిడికాయ అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అదో రుచిగా ఉంటుంది. అన్నీ కలియబెట్టుకుంటూ అది కొద్దిగా ఇది కొద్దిగా వేసుకోవాల్సినవి అన్నీ కొన్ని వేసుకుంటూ మనం మిక్సీ చేసుకుంటే అన్ని రకాలుగా కలిసిపోతాయండి. ఇదిగోండి మామిడల్లం, మామూలల్లం, ఎల్లిపాయ పేస్టు ఇది కూడా అందులో మెత్తగా వేసేసి పండుమిరపకాయలో కలిపేసుకోవాలండి. ఆ పేస్టులో అలా ఇంకా బెల్లం, తగినంత ఉప్పు, మనకు కొలత సరిపడా వేసుకున్నాం. అయినా సరే మళ్ళీ చూసుకొని కలియబెట్టుకొని ఒకరోజల్లా ఉంచేసి అలా గాజు జార్లో వేసుకోవాలి. ఇదిగోండి ఈ పొడులు లాస్ట్న మనం చల్లుకొని కలియబెట్టుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి. జీలకర్ర, వాము, ధనియాలు, మెంతులు ఇవి చాలా మంచిదండి తింటే. ఈ అల్ల పచ్చడి పిల్లలకి కలిపి ఇడ్లీలో పెడితే గ్యాస్ ఫామ్ అవ్వటం కానీ, అజీర్తి అవ్వటం కానీ ఇలాంటివి ఉండవండి. వెంటనే అరుగుదల చాలా బాగుంటుంది. ఈ అల్ల పచ్చడి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇందులో వేసినవి అన్నీ మనకు డైజెషన్కి సంబంధించింది, అరుగుదల కోసం వీటన్నిటికీ పనిచేస్తుందండి ఈ పచ్చడి. మీరు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి. ఈరోజైతే ఇది.